హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మటన్ మునక్కాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్, మిర్చి, టమాటా, డ్రమ్ స్టిక్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేడవగానే ఆనియన్ వేసుకొని మంచిగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇంట్లో దంచుకుందామని మంచిగా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేస్తే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్గా. కొంచెం టైం టేకింగ్ అయినా బాగా టేస్ట్ రావాలంటే కొంచెం శ్రమ పడాల్సిందే. మనము ఆనియన్ వేగగానే కొంచెం మిర్చి యాడ్ చేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకున్న తర్వాత మనం మంచిగా దంచేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దామండి. వేసేసినాక ఒకసారి కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత మటన్ పీసెస్ మొత్తం మనం వేసేద్దామండి. దాంట్లో వేసేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాం. అన్నీ మసాలాలన్నీ దానికి ముక్కలకు అంటాలి కదండి. సో కలిపేస్తుంటే మంచిగా కలిపేసినాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మటన్. ఈ విధంగా కొంచెం సేపు ఉడికినాక వాటర్ అనేది పైకి వస్తుంది. తర్వాత మనము కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేసుకున్నాము. సో కారం వేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరే మనం మంచిగా కలిపేసుకుందాం. మసాలాలు అన్నీ కలవాలి కదా దానికి ముక్కలకి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వేగినాక ఆయిల్ ఈ విధంగా వచ్చినాక టమాటాలు వేసేసి మళ్ళీ ఇంకోసారి కలిపేద్దామండి. ఈ విధంగా కలిపేసినాక వాటర్ పోసేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ముక్కలు అనేది కొంచెం వేయాలన్నమాట. ఈ విధంగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం వేగగానే మనం మటన్ మసాలా ఏమంటే వేసేసుకోండి. మటన్ మసాలా వేసేసినాక ఒకసారి మళ్ళీ కలిపేసి కొత్తిమీర వేసేసి ఒక 5 విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత వేసేసి ఒక 5 విజిల్ రావాలండి. తర్వాత 5 విజిల్ వచ్చేసినాక ఈ విధంగా ఉడుకుతుంది. చూడండి గ్రేవీ ఎంత కంటెస్టెంట్ ఎట్లుందో. దాని తర్వాత డ్రమ్ స్టిక్ వేసేయాలి. మనము వేసేసి కలిపేసి 1 విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత వేసి 1 విజిల్ రావాలండి. చూడండి 1 విజిల్ వచ్చినాక ఎంత బాగుందో కలర్ఫుల్గా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి మటన్